బండి అయిపోయిందిరా, జల్దీ రారా ఈడికి. యూటర్న్ ఈడ గుడి ఉంది కదా, హనుమాన్ టెంపుల్ యూటర్న్. ఆడికి రారా, బండి అయిపోయింది. చూడండి గైస్, పిఠాపురం తాలూకా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే R15 ఏది అని అడుగుతున్నారు. R15 అయితే మీకు చూపెడతా. ఎందుకంటే R15 అయితే వీడియోస్లో కూడా రావట్లేదు. ఎందుకంటే R15 అయితే కొంచెం సర్వీస్కి అయితే వేయాలి. కొంచెం ఖరాబ్ ఉన్నాయి, బ్రేక్ ప్యాడ్లు అవన్నీ పోయినాయి, బ్రేక్ లైనర్లు కూడా పోయినాయి. దానివి అయితే సర్వీస్కి ఇచ్చి దాన్ని అయితే మంచిగా చేపించి దాని లుక్ కూడా కొంచెం మారుద్దాం గైస్. ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోయింది కదా, కొంచెం అయితే లుక్ అయితే మారుద్దాం. మార్చినాక ట్రాక్ రేస్ అయితే ఉంటుంది డామినర్కి, ఇంకా డామినర్కి R15కి అయితే ట్రాక్ రేస్ అయితే ఉంటుంది. పక్కా నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే రాబోతుంది. నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే రాబోతుంది ఖచ్చితంగా. మస్తు ఉంటుంది అనుకోండి వీడియో అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేయట్లే. సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే గైస్. మన R15 అయితే ఇక్కడ అయితే ఉంది. మనం అయితే ఎన్నో రోజులు దగ్గర తీయక 1 month అయితే అవుతుంది దగ్గర. చూద్దాం ఎట్లుందో మొత్తం. మొత్తం బ్రేక్ ప్యాడ్లు అయితే అన్నీ పోయినాయి గాయస్. మనకైతే అనిపించదు లోపల ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ అయితే మొత్తం పోయింది గాయస్. మొత్తం పోయింది, ఏం లేదు. ఇది మొత్తం రాడే ఉంది. చూడండి స్క్రాచ్ ఎట్లా పడ్డా మొత్తం. మొత్తం స్క్రాచ్ పడ్డా. నేను కూడా మూలకైతే పెట్టేసిన. చూడొచ్చు ఆయిల్ అయితే ఏం లేదు గాయస్. కూలెంట్ ఆయిల్ కూడా ఏం లేదు, ఇంజన్ ఆయిల్ కూడా ఏం లేదు. మొత్తం అయితే మొత్తం కింద ఉంటుంది. అదైతే కూలెంట్ ఆయిల్ కూడా అస్సలకి లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన R15 అయితే హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళినాక దీనికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో హాస్పిటల్ వాడు అయితే చెప్తాడు. చూసి హాస్పిటల్ వాడు చెప్పింది చేపించుకొని ఒక 4 సిలిండర్లు ఎక్కించుకొని తీసుకొని వద్దాం. గట్ట కూడా సౌండ్ వస్తుంది, ఏమంటారు గట్ట టైర్ దగ్గర అయితే సౌండ్ వస్తుంది. అది ఏడికించి వస్తుందో అయితే తెలియట్లే, కానీ ఇట్లా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అయితే టక్ అని సౌండ్ వస్తుంది. మూలకు పెట్టేస్తే బండ్లు ఇట్లా అయిపోతాయి, మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అందుకే ఇట్లాంటి వెహికల్స్ డైలీ రన్నింగ్ చేయాలంటారు. మా అయ్య అయితే రోజు మొత్తుకుంటారు, స్టార్ట్ చేయరా బండిని అంటే నేనే అసలుకి నేను బండిని అయితే తీయకుండా ఇట్లా పెడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది బండి అనేది. మొత్తం ఖరాబ్ అయింది. నాకు తెలిసి వెనకాల వీల్ది అది బ్రేక్ది మారుమంటారు. వీడు వెళ్ళిపోతుండే ఇక. మన బండ్లో అయితే పెట్రోల్ అయితే అయిపోతుందేమో. పెట్రోల్ లేదు కానీ బండి ఇలా చూద్దాం. గట్టయితే వెళ్ళట్లేదు చక్కగా, ఏదో కొట్టుకుంటుంది. ఏంటంటే వెనకాల టైర్ స్కిడ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం టైట్ పట్టేసింది కదా, మళ్ళా ఒకవేళ ఇట్లా మెల్లగా నొక్కినా కానీ స్కిడ్ అయిపోతుంది బండి. వెనకాల టైర్ స్కిడ్ అయిపోతుంది, అందుకే భయం వేస్తుంది కొంచెం. చెప్పినా కదా నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే రాబోతుందని. పక్కా అయితే వస్తుంది. డామినర్ వర్సెస్ R15 అయితే పక్కా ట్రాక్ రేస్ అయితే వస్తుంది. చూద్దాం దాంట్లో ఏది గెలుస్తుందో. నేను పోయినసారి పెట్టిన వీడియోలో
ఇదైతే ఏమంటారు 134 ఉరికింది కదా. అయితే మా తమ్ముడు గానికి ఎక్కిరిచ్చిన నేను 134 ఉరుకుతుంది బండి వేస్ట్ 250cc కన్నా 150cc బెటర్ అని అన్నా కదా. అయితే ఈడేమన్నా అంటే మనం ఇద్దరం ట్రాక్ రేస్ అయితే పెట్టుకుందాం, ట్రాక్ రేస్ పెట్టుకున్నాక ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నాడు. ట్రాక్ రేస్ అయితే నెక్స్ట్ వీడియో ట్రాక్ రేస్ వీడియో అయితే తీసి చూద్దాం. నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే రాబోతుంది మన ట్రాక్ రేస్. ఇగో ఈడే రేయ్ రేయ్ ఇగో ఈడ మా తమ్ముడు గాడు. అరే మన బండిలో అయితే మొత్తం అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. అమ్మా ఈడైతే ముంగటికి వెళ్ళిపోయింది. మన బండిలో అయితే మొత్తం అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. ఫోన్ చేద్దాం ఇంకైతే. కరెక్ట్ టైంకి పెట్రోల్ కూడా అయిపోతుంది. వీడు ఫోన్ తీసుకొచ్చిండో లేదో, వేరే ఫోన్. బండి అయిపోయిందిరా, జల్దీ రారా వీడికి. యూటర్న్గా ఈడ గుడి ఉంది కదా హనుమాన్ టెంపుల్, యూటర్న్ ఆడికి రారా, బండి అయిపోయింది. కరెక్ట్ టైంకి అయితే బండి కూడా అయిపోయింది. స్టార్ట్ చేద్దాం ఒకసారి, స్టార్ట్ అవుతుంది లేదు. స్టార్ట్ అవ్వట్లేదు, అసలుకే స్టార్ట్ అవ్వట్లేదు. అక్కడే పెట్రోల్ వేపించుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినాక బాధపడడం కన్నా. ఈయన్నే వచ్చేసినాం కదా సూరారాంలో, ఆల్రెడీ వచ్చేసినాం. జీడిమెట్ల అయితే ఉంటాం సూరారాం రాగానే. పెట్రోల్ తీసుకొస్తా, టో కొడతావా? పెట్రోల్ తీసుకొస్తా. అమ్మా బండి ముంగటి కూడా జరగట్లే. లాస్ట్గా అయితే నన్ను బండి నూకాల్సి వస్తుంది. ఈయనే కదా నూకేసి తీసుకెళ్ళిపోదాం. చూసుకుంటే అయిపోతుండే పెట్రోల్ కొట్టేయాలి మనం అయితే ఆడ. ఎట్లాంటి పరిస్థితి వచ్చేసిందిరా నీకు?
దీని పెట్రోల్ పంప్ దాకా నొక్కొని పోవాలా లే కాదా సర్వీస్కి వచ్చేస్తా. ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే పెట్రోల్ వేయించుకొని స్టార్ట్ చేసి తీసుకొద్దాం. సర్వీస్ సెంటర్ బంద్ ఉంది కదా, ఇంకా ఓపెన్ అవ్వాలి అనుకుంటా. ఓపెన్ అవుతుందో మనమైతే సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదేంటి బంద్ ఉంది, ఎందుకు రాయ డబల్ పని మాకు, మొత్తం బంద్ ఉంది. తీసుకొని 1 year 1.5 year ఎగో అవుతుంది. ఫ్రీ అయితే రాదు కదన్న ఇప్పుడైతే. వేసేసాడు. క్లీనింగ్, ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, బ్రేక్ ప్యాడ్లు. అన్న చూడన్న బ్యాక్ సైడ్ అయితే బ్రేక్ ప్యాడ్ మొత్తం పోయింది. ఫ్రంట్ ఉందా ఉందా అన్న, ఉన్నదా బ్యాక్? బ్యాగ్స్ ఎంత అన్న? 1200 300 బ్యాగ్స్. అమ్మ తోడు నా బండి బెస్ట్ 300 ప్యాడ్లు వస్తున్నాయి. ఏ కాదు అది అన్న, అది వేరేది పెట్టిందన్న, కొంచెం చిన్నది ఉంటుంది బ్యాక్ సైడ్, అదేదో పెట్టిందన్న. మొత్తం బ్రేక్ ప్యాడ్లు పెట్టాలి అన్న. డొల్లానా డొల్లా అంటుండు చెప్తా. మొన్న హైవే మీద కొడితే 134 పోతుంది అన్న. అది సర్వీసింగ్ లేని మనీ అట్లానే పోతుంది కదా. ఇప్పుడు 134 అంటున్నాను. సరే సరే ఆగు. ఇంకేమైనా అది ఈ రూట్లో ఒక రౌండ్ కొట్టు, ఇట్లా మట్టుంది కదా, దాని మీద టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఇది పోతేనే టక్ టక్ అని సౌండ్ వస్తుంది మనకి. ఒకసారి చూడన్న, పట్టుకుంటానా. మన బండి అయితే టెస్ట్ డ్రైవ్ అవుతుంది, టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా. యా పెట్రోల్ చేయనీరు और मैं खुश अरे गाइस దాంట్లో పెట్రోల్ లేదు, అయినా స్టార్ట్ అయింది చూసిరా. అంత దూరం వెళ్ళకనే దాంట్లో పెట్రోల్ లేదు, దాంట్లో పెట్రోలే లేదు, అయినా స్టార్ట్ అయింది. అది ఆడికి వెళ్ళి అయిపోతుంది బండి అయితే. టైట్ చేస్తే అయిపోతా అన్న, టైట్ చేస్తే అయిపోతా అంట. అంతే అన్న. ఈ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఉండే, బ్యాక్ బ్రేక్ ఆయిల్ లేదన్న దాంట్లో. లోపల ఉంటుంది అది, ప్యాడ్స్ అడిగినాయి కదా, వచ్చేసి ఆయిల్ మనం వేయగానే మళ్ళీ పైకి వస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా ఆయిల్, ఇక్కడికి వచ్చేసి ఒకవేళ కాకపోతే అప్పుడు ఆయిల్ వేస్తాం. సరే అన్న. నిరంజన్ మొబైల్ నెంబర్ ఆర్సీ కార్డ్ ఫోటో ఉందా? ఆర్సీయా చూద్దాం అన్న. ఇగో అన్న 30016. ట్రేసింగ్ చేయించి 4 months దాటిపోయింది. 3 సర్వీసింగ్లు మిస్ అయిపోయింది. ఆంధ్రా బండి అంటే నేనేం చెబుతా అంటే ఈ గేరు బండి ఒకసారి ట్రై చేయి. చూడండి గైస్, పిఠాపురం తాలూకా అన్న. ఎప్పుడు రావాలన్నా? కాల్ చేస్తారా? అరుస్తుంది.